ఇచ్చినట్టున్నారు వాళ్ళకి. అది చిన్న అసలు అది పెద్ద కౌంటబుల్ కాదు. అప్పుడు ఒకసారి స్టార్టింగ్ అలా చిన్న దాంతో పొత్తుతో ప్రారంభమైంది. తర్వాత ఒక్కసారి అనుకుంటా విడిగా పోటీ చేసింది మొన్న 2019. 83లో వచ్చాడో 85లోకి వచ్చేటప్పటికి అందరితో కలిసి పోటీ చేసింది. 89లో మళ్ళీ విడిగా పోటీ చేసింది. అయితే అప్పుడు కూడా కమ్యూనిస్టులు తోడున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పొత్తులతోనే ఒక్కసారి చేసి ఈయన పెట్టిన 2 టర్మ్లో కూడా 2 సార్లు పొత్తులతోనే, 2 సార్లు పొత్తులతోనే, మూడోసారి పొత్తులతోనే. ఫస్ట్ ట్రిప్ ఏమో పోటీ చేయకుండా పొత్తు, రెండోసారి పోటీ చేసి పొత్తు, మూడోసారి ఇది. ఇంకొకటి తెలుగుదేశానికి దీనికి ఒక భావ సారూప్యత ఉందంటే, ఒక సైద్ధాంతిక సంబంధం లేని పొత్తులు పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ తోను పొత్తు పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే అసలు ఈ రెండు పరస్పర పూర్తి భిన్నమైన. ఇక అసలు భావజాల దుర్మార్గం అయితే కమ్యూనిస్టులతోనూ పొత్తు పెట్టుకుంటుంది, బీజేపీతోనూ పొత్తు పెట్టుకుంటుంది. భావజాలంలో పూర్తి విరుద్ధమైనటువంటివి. ఇంకా పార్టీల పరంగా పొత్తు అయితే కాంగ్రెస్ బీజేపీని తప్పు పట్టక్కర్లా, ఎందుకంటే వాళ్ళ విధానాల పరమైనటువంటిది కాదు. కానీ సైద్ధాంతిక వైరుధ్యం, పూర్తి వైరుధ్యం ఉన్నటువంటి కమ్యూనిస్టు బీజేపీ ఇద్దరితో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం. ఇప్పుడు ఈయన అంతే, రెండోసారి కమ్యూనిస్టులతో పొత్తు, ఈ దఫా బీజేపీతో పొత్తు. కాబట్టి ఇక్కడ టోటల్ గా చూస్తే ఒక పార్టీని నేను చెప్తుంటా, చాలా మందికి చెప్తుంటా, ఎదుటి వాళ్ళకి సంబంధించిన